పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దేశంపై ఎల్నినో పంచ, వానల్లేక విలవిల్లాడుతున్న భారతావని. 12 రాష్ట్రాల్లో 315 జిల్లాల్లో కరువు ఛాయలు. కేంద్రం నుంచి అత్యవసర ప్రణాళికలు. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు, సాగునీటి లభ్యత ఆధారంగా 3 రకాల వర్గీకరణ. భారతీయ వ్యవసాయ రంగాన్ని ఎల్నినో ప్రభావం కోలుకోలని దెబ్బతీస్తుంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాక తీవ్రంగా ఆలస్యం కావడం, ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం ఇప్పుడు దేశాన్ని తీవ్ర ఆందోళనలో నెట్టిస్తుంది. ప్రతి ఏటా దేశానికి అన్నం పెట్టే ఖరీఫ్ సాగు కాలం ముంచుకొస్తున్న తరుణంలో వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను నిలువునా ముంచేలా కనిపిస్తున్నాయి. ఈ దుర్భిక్ష పరిస్థితుల వల్ల రైతులకు ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలకు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై వర్షాల కొరత చూపించే తీవ్రతను అంచనా వేసిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్న 12 రాష్ట్రాలను గుర్తించి ఈ రాష్ట్రాల పరిధిలో దాదాపు 315 జిల్లాల్లో కరువు ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తూ వాటి కోసం ప్రత్యేక అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసింది. వాతావరణ శాఖ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం జూలై 2వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు మరింత బలపడే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటివరకు దేశంలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం కంటే దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైనట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రత్యేకించి కేవలం వానలపై ఆధారపడి సాగయ్యే వర్షాధార ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల సాగుపై ఇది తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నెలకొన్న ఈ దారుణ పరిస్థితులను ఎల్నినో ప్రభావమే కారణమని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఈ 12 తీవ్ర వర్షాభావ జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉండడం తెలుగు రైతాంగాన్ని కలవరపెడుతుంది. వీరితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం దాదాపుగా కరువు ఛాయలు స్పష్టంగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న సాగునీటి వసతుల ఆధారంగా పరిస్థితిని 3 నిర్దిష్ట కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో భాగంగా 25% కంటే తక్కువ సాగునీటి వసతి కలిగి పూర్తిగా వానలపై ఆధారపడే 111 జిల్లాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన తీవ్ర ముప్పు విభాగంలో చేర్చారు. అలాగే 25 నుంచి 50% మధ్య సాగునీటి వసతి కలిగిన 76 జిల్లాలను మధ్యస్థ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా వర్గీకరించారు. ఇక తలసరి సాగునీటి మౌలిక వసతులు మెరుగ్గా ఉండి 50% కంటే ఎక్కువ నీటి వసతి కలిగిన మిగిలిన 108 జిల్లాలను తక్కువ ముప్పు ఉన్న విభాగంలో చేర్చి పర్యవేక్షిస్తున్నారు. ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పంటల పరిరక్షణ ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా స్థాయి యంత్రాంగాలను కేంద్రం నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. వర్షాభావ పరిస్థితుల్ని సమర్థవంతంగా తట్టుకొని నిలబడేందుకు, పొలాల్లో ఉన్న పంటలను కాపాడేందుకు కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంయుక్తంగా ప్రతి జిల్లాకు ప్రత్యేక వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను రూపొందించాయి. వర్షాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాగు ఖర్చులు భారంగా మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ నీటి అవసరం ఉండి చాలా తక్కువ కాలంలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. సాంప్రదాయ పంటల వైవిధ్యీకరణ ద్వారా మాత్రమే సాగు నష్టాలను చాలా వరకు తగ్గించగలరని స్పష్టం చేసింది. రైతాంగానికి సాగునీటి కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్రాలు తమ పరిధిలోని చెరువులు, కాలువలు, జలాశయాలు, పొలాల్లో చిన్న చిన్న కుంటలు, చెక్ డ్యాంలు మరమ్మతులను తక్షణమే యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అవకాశం నుండి పడే వాన నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునేందుకు వీలుగా తాత్కాలిక కట్టడాలను నిర్మించాలని సూచించింది. తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న సున్నితమైన జిల్లాల్లో వ్యవసాయం కంటే ముందుగా తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వాలు, యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.